ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకు ఏ శుభకార్యం మొదలుపెట్టినా ముందుగా గణేశుడినే పూజిస్తారో. ఒకసారి దేవతలందరూ కలిసి ఒక గొప్ప యజ్ఞం చేయాలని అనుకున్నారు. కానీ ముందుగా ఎవరి పూజ చేయాలనే విషయంలో వారికి సందేహం వచ్చింది. అప్పుడు దేవర్షి నారదుడు వచ్చి ఒక నిర్ణయం చెప్పాడు. బుద్ధి, వినయం మరియు భక్తి ఉన్నవారికే ముందుగా పూజ జరగాలని సూచించాడు. అందరూ వినాయకుడిని గుర్తుచేశారు. ఎందుకంటే ఆయన బుద్ధికి ప్రతీక, వినయానికి రూపం. శివుడు మరియు పార్వతీదేవి కూడా వినాయకుడిని ఆశీర్వదించారు. అప్పటినుంచి ఏ శుభకార్యం అయినా ముందుగా గణేశుడి పూజ చేస్తే విఘ్నాలు తొలగిపోతాయని నమ్మకం ఏర్పడింది. ఈ కథ మనకు నేర్పే నీతి: ఏ పని మొదలుపెట్టినా ముందుగా మంచి ఆలోచన, వినయం అవసరం. ఇలాంటి భక్తి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.